ఓకే. కపుల్స్‌ని చూసినప్పుడు ఏమనిపిస్తది? కపుల్స్ని చూసినప్పుడు కొట్టాలనిపిస్తుంది. కొట్టినావా ఎప్పుడన్నా? కొడదామని పోయినా కానీ ఆ. అట్లా చేయొద్దు అనుకున్నా మళ్ళీ. సో ఏమైనా ఎందుకు చెప్పాలనుకుంటున్నా? క్వశ్చన్ నాకే నాన్నకడే. కపుల్ లవ్ ఫెయిల్ అయితే ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? చేయి కోసుకుంటారు. చేయి కోసుకుంటాం. చెయ్యేందుకు? అంటే ఎస్ లైఫ్ మీద హోప్ లేని వాళ్ళు ఉంటారు కదా, అరే చనిపోయాం రా నాయన అనేసి, వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇద్దామని. వాళ్ళకి చచ్చిపోండి, ఏం పర్వాలేదు, ఎందుకు? ఏం కాదు, అన్నమాట చచ్చిపోండి. అన్నవేంటి? చచ్చిపోతా అంటే ఎవరు ఆపుతారు? చచ్చిపోమన్నారు మళ్ళీ. నువ్వు చచ్చిపోమంటున్నా. ఎవరి ఇష్టం అంది, ఎవరి ఇష్టం అందాక చెప్పేదా చెప్తాం. అయ్యా లే అయ్యా కాదక్క. కాదు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తా సాయి? లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేద్దాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. నేను మీ స్ఫూర్తి నాయక్. సో వ్యాలంటైన్స్ డే వస్తుందంటేనే స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారో మనం అందరం అయితే చూసాం కదా. అసలు లవ్ అంటేనే చాలా భయపడుతున్నారు. అసలు వాళ్ళు అలా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? వాళ్ళకి ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా, ఆర్ ఎనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయా? కొంతమంది స్టూడెంట్స్ని అయితే అడిగి తెలుసుకుందాం మనం. పదండి వీడియోకి. హాయ్ 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 అక్క. ఓకే, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సింగిల్సేనా మీరు? సింగిల్స్. ఓకే, కపుల్స్ని చూసినప్పుడు ఏమనిపిస్తది? కపుల్స్ని చూసినప్పుడు కొట్టాలనిపిస్తుంది. కొట్టినావా ఎప్పుడన్నా? కొడదామని పోయినా కానీ ఆ. అట్లా చేయొద్దు అనుకున్నా మళ్ళీ. సో ఏమైనా చెప్పాలి? ఎందుకు క్వశ్చన్ నాకే నాన్నకడే. కపుల్స్కి ఏమైనా చెప్దాం ఏం చెప్పాలనుకోవట్లేదు. సో మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సింగిల్ అని చెప్పేసి సీక్రెట్ గా మెయింటైన్ చేశారా లవర్? నువ్వు చెప్పు. ఏం లే వీడే. ఓకే, ఎంతమందికి ప్రపోజ్ చేశారు? నేను ఎంత మందికి చేయలే, ఈయనకే చేసిన. ఉన్నాడు చెప్తాక వీటితోటి ఉంటే క్లాస్ సార్ తోటి దెబ్బలు తినడు తప్ప ఊకే నన్ను దమ్ చేస్తాడు. సార్ తోటి కొట్టిస్తాడు. ఇవి తప్ప ఏం లేదు. ఎప్పుడైనా పక్కన కూర్చుంటాను, సార్ లేవట్టేస్తాడు. చలో రైట్ బయటికి రారా అని. ఇంతోటి దోసన చేయద్దక్క. సో నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ పక్కన ఎవరు ఉంటారు? నీ ఫ్రెండ్స్ ఉంటారా, ఫ్యామిలీస్ ఉంటారా, ఎవరు ఉంటారు? బాధలో ఉన్నాను ఎవరికి చెప్తా? నువ్వు బాధలో ఉన్నప్పుడు ఒక్కనే ఉంటావా? నీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? అనిపిస్తే ఎవరికి చెప్తాక? ఏం చేస్తావు? గేమ్ ఆడతా. గేమ్ ఆడతా. సరే నువ్వు చెప్పు ఆయన గురించి. సేమ్ నేను ఎట్లా చెప్పిండు అదే నాది కూడా. ఆయన మంచోడా చెడ్డోడా? ఆయన చెడ్డోడే నా దృష్టిలో. చెడ్డోడా? ఎందుకు? ఇట్లనే జర ఏమన్నా అయితే వస్తాడు అనుకో, కానీ కొంచెం లైఫ్ మీద హోప్ లేని వాళ్ళు ఉంటారు కదా, అరే చనిపోయాం రా నాయన అనేసి, వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇద్దామని. వాళ్ళకి చచ్చిపోండి, ఏం పర్వాలేదు, ఏం కాదు, చచ్చిపోండి. చచ్చిపోతా అంటే ఎవరు ఆపుతారు? చచ్చిపోమన్నారు మళ్ళీ. నువ్వు చచ్చిపోమంటున్నా. ఎవరి ఇష్టం అంది, ఎవరి ఇష్టం అందాక చెప్పేదా చెప్తాం. అయ్యా లే అయ్యా కాదక్క. కాదు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తా సాయి? లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేద్దాం. మళ్ళా ఓపిస్తాం మంచిగా అయిపోయాక రైట్ మళ్ళీ పంపిస్తారా? ఎందుకు? ఆయనకి అడ్వైస్ ఇవ్వండి మూవ్ ఆన్ అవ్వడానికి. చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు కదా. 2 రోజులు మాతో వస్తాడు, ఖుషి అయిపోతాడు, ఆడు మర్చిపోతాడు ఆడు పిల్లని. నువ్వు చెప్పు అడ్వైస్. అంతే అంతే అంతే. లవ్ ఆర్ జాబ్? లవ్ ఆర్ జాబ్? లవ్ ఆర్ జాబ్ అంటే అదే జాబ్ అంటే జాబ్. బాయ్స్ లైఫ్ లో బిగ్గెస్ట్ టెన్షన్ ఏంటి? ఎగ్జామ్స్ ఆ, లవ్ ఆ, మనీయా? నేను చెప్పాలా? పొద్దున లేసి ఏం చేయాలి, అది పెద్ద టెన్షన్. అసలు కాలేజ్కి రావాలా వద్దా అనేది అది మెయిన్ టెన్షన్ అక్క. కాలేజ్కి దాకా వచ్చినాక బంగ్ కొట్టాలా లేదా క్లాస్ కోవాలా అది ఇంకో టెన్షన్. ఒకవేళ బంగ్ కొట్టి ఇంట్లో దొరికితే మళ్ళీ ఇంట్లో ఏమవుతుందా అని టెన్షన్. దాని తర్వాత ఇంటికి పోయినాక మా ఏమంటాడో అది పెద్ద టెన్షన్. ఏమనకపోతే ఎందుకు ఏమన్నా అని పెద్ద టెన్షన్. మళ్ళా నైట్ ఏం తినాలని టెన్షన్. మళ్ళీ పొద్దులేసి మళ్ళీ ఇదే టెన్షన్. ఈ టెన్షన్ ని మళ్ళీ టెన్షన్ తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు బాయ్స్ కి ఏం బాధలు ఉండవు, హ్యాపీగా తిరుగుతారు అనేసి చాలా మంది అంటారు. అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయి ఎవరైనా కావచ్చు. సో వాళ్ళకి ఏం చెప్తావు? ప్రాబ్లమ్స్ ఏముండవు, మనీ ప్రాబ్లం అంతే. ఓకే, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సింగిల్స్ ని వచ్చి లవర్స్ ని చూసి ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపించక మంచిగా. నువ్వు సింగిలా కమిటెడా? సింగిల్.
మంచి పాటలు వస్తాయి ఇప్పుడు. సరే సింగిల్ కపుల్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? మంచిగా బయట తిరిగి మమ్మల్ని కొంచెం బాధ పెట్టకండి, లోపలేడనే ఇష్టం మనకి బయట లవ్ ఫెయిల్ అయితే ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? చేయి కోసుకుంటారు. చేయి కోసుకుంటాం. ఎందుకు అంటే ఎస్ ఓకే థ్యాంక్ యూ. ఓకే హాయ్, మీ పేరు? మహేష్. సో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా, గర్ల్ ఫ్రెండ్ ఇంపార్టెంటా? ఫ్రెండ్షిప్పా? ఓకే లవ్ ఫెయిల్యూర్ అయితే ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? లవ్ ఫెయిర్ అంటే వదిలేసా గాలి. నెక్స్ట్ స్టెప్ అవ్వలే కూడా నాకు లవర్ లేదా? లేరు, సింగిల్. నీకు? చెప్పు బాయ్. నేనైతే ఏం చెయ్యా మంచిగా. ఓకే లవ్ స్టోరీ ఉందా మీకు? మాకు లేదు, సింగిల్. మీ ఫ్రెండ్స్ కి? మా గ్యాంగ్ లో ఈడే. మరి చెప్పు కదా ఏమైనా స్టోరీ ఉంటే. ఏం లేదు అక్క నాకు స్టోరీ. ఈవెంట్కి ఉంది. ఎవరికైనా ప్రపోజ్ చేశారా? ఏం ఈవెంట్ కాడ నేను సింగిల్. నువ్వు అన్న అయినా అవును సింగిల్ అక్క. నువ్వు చెప్పు కదా. నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు, నాకే అందరు ప్రపోజ్ చేశారు. ఒకవేళ నీ క్రష్ నువ్వు పెట్టిన స్టోరీ సాంగ్ ఉంటుంది కదా, అదే సాంగ్ పెడితే నీ ఫీలింగ్ ఏంటి? లోపల నీలో సంద్రాల సిగరండి పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు మూవ్ ఆన్ అవ్వడానికి? చచ్చిపోకుండా ఉంటే చాలు. ఇప్పుడు చచ్చిపోతారు అందరు, చచ్చిపోకుండా లేకుంటే వేరే పిల్లని చూసుకోవాలి అంతే. ఇక చచ్చిపోవడం అంటే ఓకే ఇప్పుడు లైఫ్ మీద హోప్ లేని వాళ్ళు ఉంటారు కదా, అవును. చచ్చిపోవాలని అనిపిస్తుంది, వాళ్ళకి ఏమన్నా అడ్వైజ్ ఇస్తావా? చచ్చిపోవాలి అంతే. హోప్ లేనప్పుడు మనం ఏం చేయలేము. ఓకేనా? అంతే నేను కూడా. ఓకే థ్యాంక్ యూ. హాయ్, హాయ్, నీ పేరు? విఘ్నేష్. సో నువ్వు సింగిల్ లవ్ ఫెయిల్యూరా ఏంటి? లవ్ ఫెయిలియర్ అక్కమ్మ. అయ్యో ఏమైంది? పిల్ల బ్రేకప్ చెప్పింది. ఏమైంది స్టోరీ చెప్పవా? అట్లా చెప్పొద్దాక. షార్ట్ కట్ లో చెప్పు, ఏడవకు. ఇది చూసి నాకే బాధ అవుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయింది కదా, చెప్పు కదా కొంచెం ఏమైనా స్టోరీ షార్ట్ కట్ లో చెప్పేసి నేమ్ మెన్షన్ చేయకు. వచ్చింది, పరిచయం అయింది, 3 months అట్లా మంచిగా ఉంది. తర్వాత వీడిని మెయింటైన్ చేసుకుంటే ఇంకొంతటి లవ్ చేసుకుంటా, వీని పైసలే వానికి పెట్టుకుంటా అయ్యో వదిలేసింది అంతే. అలాంటి అమ్మాయిలకి ఏం చెప్తావు? అప్పుడు గర్ల్స్ జాగ్రత్త ఉండాలండే, ఇప్పుడు మొత్తం బాయ్స్ జాగ్రత్త ఉండాల్సి వస్తుంది అమ్మాయిల కోసం. అట్లా తయారయ్యారు అమ్మాయిలు. ఓకే లవ్ నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ పెయిన్ ని షేర్ చేసుకోవడానికి నీ పక్కన ఎవరు ఉంటారు? నీ ఫ్రెండ్సా? సో నీ ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్తావా? వీడు ఒక్కటి చాలక్క అవ్వరద్దు. ఆయనకి ఏమైనా చెప్పాలి? ఇప్పుడు నువ్వు ఏమన్నా ఆయనకి ఏమైనా చెప్పాలనుకుని ఎప్పుడు చెప్పలేని వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? గేమ్ లేక వీడు ఒక్కటే డైమండ్ అంతే. డైమండ్. నువ్వు చెప్పు. నాకు కూడా వీడే ఏదైనా ఎవ్రీథింగ్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. కొన్ని వర్డ్స్ చెప్తా నేను, అందులో మీకు రిలేటెడ్ అయ్యేది చూస్ చేసుకోండి సరేనా? లవ్ ఆర్ జాబ్? జాబ్. జాబ్. ఓకే. క్రష్ ఆర్ పీస్? పీస్. ప్రపోజ్ ఆర్ స్టే సైలెంట్? సే సైలెంట్. ఓకే. వ్యాలంటైన్స్ డే ఆర్ సింగిల్స్ డే? సింగిల్స్ డే. నో బ్లాక్ డే. గుడ్. బ్లాక్ డే. ఓకే. గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. నువ్వు ఏం చెప్పాలి? చాట్ ఆర్ కాల్? కాల్. మూవీ ఆర్ స్లీప్? స్లీప్. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? హాయ్, మీ పేరు? అభిషేక్. సో బాయ్స్ లైఫ్లో బిగ్గెస్ట్ టెన్షన్ ఏంటి? లవ్వా, ఎగ్జామ్సా, మనీయా, ఏంటి? ఎగ్జామ్స్ అక్క పక్కా చెప్తాను. ఎందుకు? ఫస్ట్ ప్రిపేర్ అయినప్పుడు ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అని ఆలోచిస్తారు. ఆ టెన్షన్కి వాళ్ళు ఫెయిల్ అయిన రోజు ఏం చేస్తారు, పాస్ అయిన రోజు ఇంకా సంతోషం ఇస్తారు. ఓకే. లవ్ సెట్ అయిన తర్వాత బాయ్స్లో ఫస్ట్ వచ్చే చేంజెస్ ఏంటి? డ్రెస్సింగ్, యాటిట్యూడా? నాకు తెలియదు. మీ ఫ్రెండ్స్లో చూసుంటావు కదా. ఇవ్వలేరు. సరే నేను కొన్ని వర్డ్స్ చెప్తా, ఆ వర్డ్స్ నీకు ఏదైతే రిలేటెడ్ అవుతుందో దాన్ని చూస్ చేసుకొని ఒక సెంటెన్స్ చెప్పు సరేనా? లవ్ ఆర్ జాబ్? జాబే అక్క. రీజన్? అక్క ఇప్పుడు లవ్ అనేది ఒక నార్మల్ లవే కదా. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి వదిలేసాను అనుకో, అప్పుడు అదంతా బాగాడు తెలిసేయడం తెలిసిపోతుంది కదా. జాబ్ అనుకో, ఇంట్లో చూసుకోవచ్చు, ఫ్యామిలీని చూసుకోవచ్చు, ఫ్రెండ్స్ని చూసుకోవచ్చు. ఓకే. క్రష్ ఆర్ పీస్? పీస్. ప్రపోజ్ ఆర్ స్టే సైలెంట్? స్టైలెంట్. వ్యాలంటైన్స్ డే ఆర్ సింగిల్స్ డే? సింగిల్స్ డే. అక్కడ నేను ఒకటే చెప్తున్నా, ఇంటర్ ఎగ్జామ్ వస్తుంది చదువుకోండి ఫస్ట్. ఓకే. గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్స్? ఫ్రెండ్సే. మూవీ ఆర్ స్లీప్? మూవీ. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అది నేను చెప్పలేను అక్క. నీకు రిలేటెడ్ ఏదైతే రిలేటెడ్ ఏం సరే. లేదు. ఫ్యూచర్ ఆర్ ప్రజెంట్? ప్రజెంట్ నుంచి ఆలోచిస్తాక ఫ్యూచర్ ఎట్లానో ఫ్యూచర్ అయ్యేది అయితేనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏం కావాలో అది ఆలోచిద్దాం. ఓకే. లైఫ్ మీద హోప్ లేని వాళ్ళు ఉంటారు కదా, అది చనిపోతే బాగుండురా అనేసి, వాళ్ళకి ఏం చెప్తావు? అలాగే ఏం చెప్తా అంటే ఇంట్లో చూసుకోండి, ఇంట్లో మమ్మీ డాడీ ఉంటారు, అప్పుడు ఆలోచించుకోండి సరేనా.
వ్యాలంటైన్స్ డే రోజు సింగిల్స్కి అడ్వాంటేజా ఏంటిది? అంటే ఎట్లా అంటే మీకు బయటికి పోనీకి ఉండదు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారా ఏంటి అని? సంతోషంగా ఇంట్లో కూర్చుంటాం ఇంకా టీవీ చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్స్ లైఫ్లో బిగ్గెస్ట్ టెన్షన్ ఏంటి? ఎగ్జామ్సా, లవ్వా, మనీయా? ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎందుకు? బికాజ్ హిందీ ఇంగ్లీష్ మొత్తం కన్వర్ట్ మొత్తం బోలో. बिकॉज वेरी मच स्ट्रगल और स्ट्रेस बहुत दबाव आ जाता बच्चों के ऊपर, इसलिए प्रॉब्लम होती पढ़ने में. एक 8 महीने पढ़ लेके एग्ज़ाम लिखना पड़ता. एग्ज़ाम अच्छा नहीं गया तो फेल, फिर बच्चे जाके 3rd फ्लोर पे से कूद के मर जाते. इससे अलग टेंशन. बच्चे अच्छा पढ़ लेके पास हो गए तो अच्छा. ఓకే, లవ్ సెట్ అయిన తర్వాత బాయ్స్లో ఫస్ట్ వచ్చే చేంజెస్ ఏంటి? యాటిట్యూడా, డ్రెస్సింగా? ड्रेसिंग चेंजेस, एटीट्यूड. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సింగిల్ అని చెప్పేసి సీక్రెట్గా లవర్ని మెయింటైన్ చేశారా? रेहान खान माय फ्रेंड. సో వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, కమిటెడా, సింగిలా? సింగిల్. సో ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా కపుల్స్కి? లేదు 3 సింగిల్ సింగిల్స్ కదా, ఇప్పుడు వాళ్ళని చూసి ఏమనిపిస్తుంది నీకు? कपल्स. చెప్పు. ఓకే, చెప్పు. లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏది తీసుకుంటారు? क्या बोल रहे हो? अरे आज शूटिंग में वो होगा तो क्या बोलते हैं, दिल टूट गया तो क्या करते हैं, पूछ रहे. दिल टूट गया तो बच्चे हाथा काट ले रहे, ఓకే आगे नहीं बढ़ सक रहे. हाथा काट लेते हैं. ఓకే, లవ్ ఫెయిల్యూర్స్కి మూవ్ ఆన్ అవ్వడానికి ఏమైనా అడ్వైస్ ఇస్తావా? लव करो ही नको, पढ़ाई पे ध्यान दो बोलना चाह रहे हम तो बस. Okay, we will meet in the next class.